నేను మా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు 10 లక్షల డబ్బు, 10 సెవరీల బంగారం, 10 సెంట్లు స్థలం తీసుకొని వచ్చా. మా అత్తింటి వాళ్ళు అప్పటికే ఆస్తులన్నీ అమ్ముకొని ఆఫర్ చేసి పడేసి కూర్చున్నారు. నేను లక్ష్మీదేవిలాగా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టా. నన్ను పొల్లం తీసేసినట్టు తీసి పారేస్తుంటారు. ఇక నా మొగుడు తల్లి తానా అంటే తందానా అంటుంటాడు. అదేమని అడిగితే తిడతాడు, కొడతాడు. అసలు వాడెవడు నన్ను తిట్టడానికి, వాడెవడు నన్ను కొట్టడానికి, వాడేంది నా మీద పెత్తనం? వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోమాకండి. అలా నొక్కితేనే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏది నా వీడియోకి మొదటి లైక్, మొదటి కామెంట్ మీదే ఉంటుంది. మీ ప్రతి లైక్ అండ్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, మర్చిపోమాకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. అమ్మ బంగారు తల్లి, ప్రతిసారి వాడెవడు వాడెవడు అనమాకు. వాడు నీ మొగుడు, నీకు తాళి కట్టినోడు, నీ పిల్లలకు తండ్రి. అలాగే వాడు ఆయుష్ గట్టిదైతే నీకు పుణ్యశ్రీగా నీకు తల కొరివి పెట్టి మోక్షాన్ని ఇచ్చేవాడు. ఒక మగాడు మొగుడు అనేవాడి చేతుల్లో పుణ్యశ్రీగా పోతే ఆడదాని జీవితం పరిపూర్ణత చెందినట్టే. ఇక మగాడనేవాడు తల్లిని పూజిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు, సాటి ఆడదాన్ని గౌరవిస్తాడు. అట్టని మగాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు కాబట్టే ఈ ఒక్కొంతులో ఈ భూమి అనే ఒక్కొంతులో మనం ఇట్లా నిలబడగలిగాం. అలాగే ఒక ఆడది పూజింపబడాలన్నా గౌరవించబడాలన్నా మగాడు మొగుడనే వాడి దగ్గర ఉంటేనే పూజింపబడుతుంది, గౌరవించబడుతుంది. అలా కాదు అని చెప్పేసి ఒంటరిగా బయటికి ఒంటరిగా కాలు బయట పెడితే చేయని తప్పులకి నిందల పాలైపోతూ నలుగురిలో అవమానింపబడుతుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా.